సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఐలాపూర్లో భారీగా పోలీసులు మోహరించారు. భవనం కూల్చివేతకు ఇంకా 2 రోజులు పట్టే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఐలాపూర్లో భారీగా పోలీసులు మోహరించారు. భవనం కూల్చివేతకు ఇంకా 2 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. సంగారెడ్డి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలాపూర్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 2 రోజులుగా 6 అంతస్తుల భవనాన్ని కూడా పూర్తిగా నీలమట్టం చేసేందుకు కూడా హైడ్రా ఇప్పటికే రంగంలోకి దిగిన పరిస్థితి చూస్తాం. అయితే 3వ రోజు కూడా పూర్తిగా హైడ్రాకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా తెల్లవారుజాము నుంచి హైడ్రా కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతము ఒక లాయర్కి చెందిన ఫామ్ హౌస్ కూడా గుర్తించారు. దాన్ని కూడా కూల్చివేసే క్రమంలో ఇప్పటికే హైడ్రా కూడా దీనికి సంబంధించి కూడా ప్రారంభించింది. మరోవైపు పూర్తిగా నీలమట్టం చేసిన దాని తర్వాత ఫెన్సింగ్ ఏర్పాటు చేయించే ప్రక్రియ కూడా ఇందులో హైడ్రా ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది. అయితే మున్సిపాలిటీలోని పూర్తిగా అక్రమంగా భూమిని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇలా కట్టడాలను తాము ఊరుకోబోమని దీనికి సంబంధించి ఎక్కడైతే అక్రమ కట్టడాలు కొనసాగుతాయో వాటన్నిటిని కూడా పూడ్చివేస్తామని చెప్పి ఇప్పటికే హైడ్రా ప్రధానంగా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి హైడ్రా సిబ్బందితో స్థానికులు వాగ్వాదాన్ని కూడా దిగారు. అయితే బిల్డర్ కి సంబంధించి సమాచారం ఇచ్చామని ఇప్పటికే హైడ్రాకు సంబంధించిన అధికారులు చెప్తారు. అయితే తమకు తెలియదని కొందరు వాపోగా కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చి ఖాళీ చేయాలని చెప్పి కూడా సూచించినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా మనకు తెలుస్తుంది. దీంట్లో సామాన్యాన్ని కూడా సర్దుకొని బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి చూస్తే దీనిపైన అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిపిన దాని తర్వాతనే కూల్చివేతల ప్రక్రియ కూడా కొనసాగిస్తున్నామని చెప్పి హైడ్రా అధికారులు కూడా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.